గలితీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఎవడైనను వట్టివాడై ఉండి అంటే మీరు చాలా సాధారణమైన వ్యక్తులు, చాలా నార్మల్ పీపుల్, కానీ వట్టివాడై ఉండి తాను ఎన్నికైన అంటే నేను గొప్పోడిని, నేను గొప్పదాన్ని అని మిమ్మల్ని మీరే భావించుకున్నట్లయితే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుందండి. డోంట్ థింక్ టూ హై ఆఫ్ యువర్ సెల్ఫ్. డోంట్ థింక్ యు ఆర్ ద గ్రేటెస్ట్. నాకంటే మించిన వారు ఎవరు లేరు. చిన్న పనులు ఎవరైనా అడిగితే అసలు ఏమనుకుంటున్నావు, నేను ఎట్లా కనపడుతున్నా నీకు అని అంటున్నారా? అట్లా మాట్లాడతావేంటి, గౌరవం లేదా? ఎవరైనా ఒక మాట ఏమైనా అంటే నేను ఎవరినో తెలుసా అని ప్రతిదానికి మీరు జగడము ఆడుతున్నారా? ప్రతిదానికి మీరు గొడవ పడుతున్నారా? ఏంటి నువ్వు అసలు వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నేను ఎవరినో తెలుసా అని మాటలు వచ్చినాయి అంటే అదే మాత్రము క్రీస్తు పోలిన జీవితము కాదు. అది లూసిఫర్ స్వభావము, అది పడిపోయిన ఆదాము స్వభావము. నేనెంత తెలుసా? మీరు వట్టివాళ్ళంట. ఇక్కడ స్పష్టంగా మీరు వట్టివారై ఉండి తాను ఎన్నికైన వారు. ఈరోజు మనం నమ్మాలి, నాకున్న స్థానము అది దేవుందే అని నమ్ముతున్నారా? మీరున్న పొజిషన్, మీకు అందం ఉందా? అందం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మీకు తలాంతులు ఉన్నాయా? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మీకు మీ జీవితంలో ఏమైనా ఉందా? ఇల్లు, చక్కటి ఇల్లు ఉందా? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మీకు డబ్బులు ఉన్నాయా? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మీకు ఏమైనా నైపుణ్యత ఉందా? అది ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఇచ్చిన దేవుడికే మహిమ చెల్లించాలండి. ఇచ్చిన దేవుడి ముందు మనం తగ్గించుకోవాలి, మనుషుల ముందు కూడా తగ్గించుకోవాలి. దేవుడి ముందు తగ్గించుకుంటూ చాలామంది మనుషుల ముందు, నాకు దేవుడి ముందు నేను తగ్గించుకుంటాను, నీ ముందేం తగ్గించుకొని అక్కర్లేదు అంటారు. నో, యూ హ్యావ్ టు బీ హంబుల్. యూ హ్యావ్ టు. ఎట్లాగా తెలుస్తుంది యువర్ హంబుల్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ త్రూ యువర్ యాక్షన్స్. చాలామంది నటన కోసం చేస్తారు, అది దేవుడు తెలుసులే, కానీ వేషధారణగా చేస్తారు. ఇదిగో తగ్గించుకున్నాడు. లేకపోతే కెమెరా ఉందనుకోండి, కెమెరా ముందు భలే యాక్ట్ చేస్తారు చాలామంది. కెమెరా ముందు పరిశుద్ధుల్లాగా, కెమెరా ముందు భక్తుల్లాగా, లేకపోతే కెమెరా ముందు దాన ధర్మాలు చేసేవారిలాగా కనపడతారు. కానీ నిజంగా అందరినీ తీసి పడేయటము, చిన్నగా చనువుగా మాట్లాడము, చాలా తక్కువ చేసి మాట్లాడటము. వాళ్ళ మాటలు ఎట్లుంటాయి అంటే ఎక్కడైనా ఉరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. కొంతమంది మాటలు ఎట్లా అంటే అంత హీనంగా మాట్లాడతారు. ఇంకేం చేయనక్కర్లేదు, చెయ్యెత్తనక్కర్లేదు. వారి మాటలే ఒక మనిషిని ఎలాగ కృంగదేలా అలాగా. మీ మాటలు అట్లున్నాయా? ఆర్ యూ ఫీలింగ్ టూ ఇంపార్టెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ లో? ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, యూ విల్ అకంప్లిష్ మోర్ విత్ లవ్ దాన్ విత్ ప్రైడ్. గర్వముతో పనులు సాధిస్తాం, అహంకారముతో కొంత మటుకు సాధిస్తాం, కొంత దూరం వెళ్తాము, కానీ ఇట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. కానీ ప్రేమతోటి చెప్పి ప్రేమతోటి చేస్తే అంట అది ఎక్కువ కాలం ఉంటుందంట, ఎక్కువ కాలం వెళ్తుందంట. ఈరోజు మీకు కోపం వస్తే, మనకి కోపం వస్తే, నా కోపం ఉందని ప్రతి ఒక్కరికి చూపించాలని ప్రయత్నాలు చేస్తాం. ఐఎమ్ సో అప్సెట్, ఐఎమ్ సో మ్యాడ్, ఐఎమ్ సో. స్త్రీలకి ఎమోషన్స్ ఎక్కువ కదా, భావోద్వేగాలు ఎక్కువ ఉన్నప్పుడు దే వాంట్ టు షో ఎవ్రీథింగ్. వారికి బాధ కలిగిందంటే ఇల్లంతా బాధ కలగాలి, వారి కోపం వచ్చిందంటే ఇల్లంతా. కానీ స్త్రీలేమి పురుషులేమండి? ఈరోజు నేనెంత గొప్పోడినో, నాకు అందరు భయపడాలని మీరు కోప్పడితే ఇంకా అందరికి ఊరంతా తెలిసిపోవాలి అన్నట్టు ప్రవర్తిస్తున్నారేమో. దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడండి. యూ నీడ్ టు బీ హంబుల్, యూ నీడ్ టు కమ్ డౌన్. ఆ స్థానము సింహాసనంకి కూర్చున్నామేమో, ఆ సింహాసనం దిగు అంటున్నాడు దేవుడు. డోంట్ థింక్ టూ హైలీ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనం బ్రతికే కాలం ఎక్కువ కాలం లేదు, కొంతకాలమే ఉంది. ఆ కొంతకాలం ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, ఎంతగా ప్రభావితం. ప్రేమ ఉందా? కైండ్నెస్ ఉందా? దయ ఉందా? మనల్ని చూసి భలే తగ్గించుకుంటారు వాళ్ళు, భలే నెమ్మది, భలే సాత్వికం అని చెప్పగలుగుతారా? అవును ప్రభా, ఈ శరీర క్రియలన్నింటినీ నీవే నాశనం చేయ ప్రభా, నీవే నాశనం చేయ ప్రభా. ఈ స్వార్థము, ఈ అహము, ఈ డమ్మము, ఈగో, ఆల్వేస్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్, వీటి నుండి సంపూర్ణ విడుదల మాకు దయచే ప్రభా. నీవు మమ్మల్ని పరిపూర్ణలుగా మార్చాలని ఆశపడుతున్నావు ప్రభా. నీ స్వరూపంలోకి మమ్మల్ని మలచడానికి నువ్వు ఆశపడుతున్నావయ్యా. కానీ ఇవన్నీ తండ్రి నీవే చెక్కమని వేడుకుంటున్నా మాకు నొప్పిగా ఉంటుంది, మాకు బాధగా ఉంటుంది, మాకు ఎంతో గాయము కలిగిస్తుంది. కానీ ప్రభా, ఇఫ్ దట్స్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు యూస్ మీ లార్డ్, let your will be done, Lord. Let your will be done, Lord.
నీ చిత్తమే సిద్ధింపజే ప్రభా. యేసు ప్రభు తను తాను ఏ రీతి అయితే సమర్పించుకున్నాడు, ఏ రీతి అయితే ఎంత అవమానం, ఎంత నొప్పి, ఎంత వేదన అయినా, దేవా ఇది నీ రాజ్యము కొరకు తండ్రి, ఇది నీ రాజ్యము కొరకు, ఇది నీ చిత్తము కనుక నేను జరిగిస్తానని ఎట్లాగైతే తన్ను తాను సమర్పించుకున్నాడో, ఈరోజు నన్ను మమ్మల్ని అదే రీతిగా సమర్పించుకునే కృపను దయచే. హెల్ప్ us all to be kingdom minded Lord, kingdom minded Lord. ఇది నీ రాజ్యము కొరకు, ఇది నీ మహిమ కొరకు. నేను తట్టుకుంటాను, నేను ఓడ్చుకుంటాను, నేను సహించుకుంటాను, నేను నా సొంతం గురించి ఆలోచించను. హెల్ప్ మీ టు బి సెల్ఫ్లెస్ లార్డ్. నీ రాజ్యం కోసం ఆత్రత పడేవారుగా మేము ఉండటానికి సహాయించి. ఇది దేవుని కార్యము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఐ ఫీల్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ హర్ట్ ఐ యామ్, ఇట్ ఈస్ నాట్ హౌ టైర్డ్ ఐ యామ్, బట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ ద లార్డ్. నీ కొరకు చేసే కృపను దయచే. ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను సేవించే జీవితం మాకు దయచే ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న తనని మహిమపరిచే జీవితం దయచే. ప్రతి కుటుంబంలో నెమ్మది దయచే, సమాధానము దయచే. భార్య భర్తల మధ్యలో గొడవలు, ఎందుకంటే ఎప్పుడు చూసినా వారి వారి గురించి ఆలోచించుకుంటున్నారు కాబట్టి ప్రభా. యు టాక్ టు us లార్డ్. డినై యువర్ ఫ్లెష్, డినై యువర్ సెల్ఫ్, క్యారీ ద క్రాస్ అన్నా. సిలువను మోయమన్నావు, నిన్ను నీవు ఉపేక్షించుకుని నా సిలువ మోయమన్నావు. నాది కాదు, నా ఇష్టాలు కాదు, నా అనేది మాలో నుండి తీసివేయబడును గాక యేసు నామములో. నీ గురించి ఆలోచించాలయ్యా, ఇతరుల గురించి ఆలోచించాలయ్యా. నీ రాజ్యము కట్టే పనిలో మమ్మల్ని ముమ్మరంగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఎట్టి పరిస్థితి అయినా ఈరోజు ఈ మాట చెప్పమన్నావు. ఈ మాట ఎంతో కాలం నుండి తండ్రి నువ్వు కన్విక్ట్ చేస్తున్నావు. హెల్ప్ us all to be doers of the word Lord. నీ వాక్యానుసారంగా జీవించేవారుగా, నీ వాక్యాన్ని లోబడి దాని తగ్గట్టు జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని. విత్తబడిన వాక్యాన్ని నీవే ఫలింపజే, ఆశీర్వదించే, ప్రతి ఒక్కరి హృదయంలో నాటు ఫలింపజే ప్రభా. ఈ రోజు నుండి, ఈ రాత్రి నుండి, ఈ క్షణము నుండి ప్రభా నీ గురించి, ఇతరుల గురించి ఆలోచించే కృపను మాకు దయచేయమని. క్రీస్తు స్వరూపంలోకి మమ్మల్ని మలుచు, నీ గుణగణాలతోటి మమ్మల్ని నింపి నడిపించి, నీవే మమ్మల్ని సరిచేసి నీ నామం కొరకు, నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.